హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో అయితే నా వెయిట్ లాస్ గురించి అయితే చెప్దాం అనుకోకుండా. సో ముందు ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, అండ్ నా ఎన్ని కేజీలు అయితే తగ్గినాను, ఎలా ట్రై చేసినాను, ఒక మెథడ్ వర్కౌట్ అయిపోతే ఇంకో మెథడ్ ఏం ట్రై చేసినాను, ఈ టిప్స్ అండ్ ఫ్యూచర్లో ఏం చేస్తాను, ఇవన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నా పేరు జీవిత. సో వెళ్ళి కాఫీ తీసుకోండి, మంచిగా కూర్చోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం వెయిట్ లాస్ ఎందుకు తగ్గాలి, నాకెందుకు తగ్గాలో ఫస్ట్ నాకు ముందే తెలీదు. సో వెయిట్ లాస్ మనం చేస్తే మనకి ఇంత హెల్తీగా ఉంటాం, ఇంత స్టైల్ చేయొచ్చు, ఇంత బాగుంటాం అనేసి నాకు తెలియదు. అవంతా పక్కన పెడితే ఎందుకు నా విషయంలో ఎందుకు తగ్గాలి అంటే మా అమ్మ వల్ల. మా అమ్మ నన్ను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఇంకెవరు నన్ను తిట్టినరు. మా నాన్న కూడా తిట్టినడు ఇలా. కానీ మా అమ్మ ఏ డ్రెస్ అయినా వేసుకో, ఏ చీరనా కట్టుకో, ఎలా అయినా స్టైల్ చేయి, దున్నపోతు మారు అడ్డగడ్డలా పెరిగినావు, ఆ మాత్రం తెలీదా నీకు, ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లాస్ తగ్గాలి, కరెక్ట్గా తినాలి, ఇవన్నీ తెలీదా నీకే అనేది. సో నేను అప్పుడు ఏం పట్టించుకునేదాన్ని కాదు, మనకంత బుద్ధి లేదనమాట. కానీ ఎందుకంటే పక్కన ఉండే వాళ్ళందరూ నువ్వు గుండు గుండుగా ముద్దు ముద్దుగా బాగుండవు అనేవాళ్ళు. కానీ మా అమ్మ ఇంకోవైపు నువ్వు పందిలా ఉండవు, సిగ్గులేదు, నీ అజ్జీలేవా ఇజ్జీలేవా అని తిట్టేది. సో మనకు ఒకరోజు మనకు అర్థమైంది, ఓకే మనకి హెల్త్ అనేది ఇంపార్టెంట్, వెయిట్ లాస్ తగ్గాలి, బాగుండాలి, ఇవన్నిటికన్నా ముందు మా అమ్మ దగ్గర తిట్లు ఆపించుకోవాలి అనేసి మనం తగ్గేదానికి స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మనం ఉన్నింది 75 kgs. ముందు మనం వెయిట్ లాస్ చేసేటప్పుడు, అంటే నేను వెయిట్ లాస్ చేసేటప్పుడు నేనేం పెద్దగా ఏమేం న్యూట్రిషన్గా తినాలి లేదా కరెక్ట్గా ఇంతే తినాలి అనేసి నాకు తెలీదు. ఏమంటే మనం ఇంత తినాలన్నాము, ఇంతే తినాలి అంతే తెలుసు నాకు. దానివల్ల మనకి మజల్ వస్తుంది లేదా ఫ్యాట్ తగ్గదు, జస్ట్ వాటరే తగ్గుతుంది, అప్పుడు తెలీదు. అప్పుడైతే మనకి 75 నుంచి 70 kgs తగ్గడం ఫుల్ ఈజీగా అయిపోయింది. ఎందుకంటే వాటర్ బాడీ కాబట్టి టకటకటకా అయిపోయింది. అంటే వెయిట్ లాస్ ఈజీనేమో, చేసేద్దాం, ఇలాగే కంటిన్యూ చేసేద్దాం, సో సన్నగా స్లిమ్ అయిపోదాం అనుకున్నాం. అంటే వెయిట్ లాస్ ఈజీనేమో, చేసేద్దాం, ఇలాగే కంటిన్యూ చేసేద్దాం, సో సన్నగా స్లిమ్ అయిపోదాం అనుకున్నాం. కానీ అప్పుడుతో మనకు తెలిసింది, 70 kgs దాటినాక మనకు తెలిసింది అనమాట, ఇంక ఇది స్టక్ అయిపోయింది. 70 kgs ముందు పోతలేదు, నెక్స్ట్ ఏం చేయాలో తెలీదు, ఎలా తగ్గాలో తెలీదు. సో ఇప్పుడు మనకి అస్సలు వెయిట్ ఏం తగ్గలేదు, ఎందుకంటే మనం ఫిజికల్ వర్కౌట్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, మనం లేదా కొత్తగా యాక్టివిటీ ఏమీ చేయలేదు, జస్ట్ రైస్ తింటున్నాం, తగ్గించినాం అంతే. సో అప్పుడు మనం గూగుల్ తెల్ల అయితే హెల్ప్ చేసింది, ఎందుకు తగ్గలేదు అని సెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది మనకి, నువ్వు ఇంత కరెక్ట్గా తినాలి, ఇన్ని ఎక్సర్సైజ్ అయితే చేయాలి, అండ్ స్లీప్ సైకిల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు కూడా కష్టపడుతున్నాం, ఎందుకో తెలీదు. సో ఇవన్నీ ట్రై చేస్తే వస్తుంది అనేసి మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక స్కిప్పింగ్ అయితే యాడ్ చేస్తాం. కార్డియో ఒక్కటే, మనం స్ట్రెంత్ ట్రైనింగ్ చేయలేదు లేదా వాకింగ్ చేయలేదు, ఏది చేయలేదు, మనం రైస్ కంట్రోల్ చేసాం అండ్ స్కిప్పింగ్ చేసాం. అప్పుడు నాకైతే 2 kgs అయితే తగ్గింది. సో మనం ఈ 7 kgs అంటే 75 నుంచి 70, 70 నుంచి 68 ఇలా తగ్గిన తర్వాత మన బద్ధకం అయితే స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి అంటే ప్రీవియస్గా మనం ఎలా తింటున్నామో అలాగే కంటిన్యూ అయిపోయింది. ఎందుకంటే నాకు ఫుడ్ పైన కంట్రోల్ లేదు, మనం న్యూట్రిషన్గా తినలేదు కాబట్టి. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయినాక మళ్ళీ 70 అయితే పోయినాను. ఇంకా ఇది అయ్యే పని కాదు, ఈసారి స్ట్రిక్ట్గా ఉండాలి అనేసి ఫుల్ రీసెర్చ్ చేసిన, ఎలా తింటే మనం ఫుల్గా ఉంటాము, ఫుడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేస్తే మనం న్యూట్రిషన్ కూడా దొరుకుతాం, మజల్ లాస్ అవ్వకుండా ఉంటుంది, అండ్ ఏం చేస్తే మనం కరెక్ట్గా ఉంటాము అనే దాని గురించి అయితే కొంచెం రీసెర్చ్ చేసి అయితే ఈసారి ట్రై చేసా. ఈ 2 monthsలో మీరు చూసిందే వెయిట్ లాస్. నాకు తెలిసినంత వరకు ముందు 70-75 వరకు నాకు అసలు వెయిట్ లాస్ అనిపించలేదు, ఎందుకంటే అదంతా వాటర్ బాడీ ఏదో ఉత్తునే చేసినాను. కానీ ఇక్కడి నుంచి చేసిందే నన్ను మనం స్ట్రిక్ట్గా చేసింది. దీని తర్వాత మనం ఎలా తినాలి అంటే ఫస్ట్ కార్బ్స్ ఎంత, ఫైబర్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాము ఈ వెయిట్ లాస్ జర్నీలో. సో నేను ఇప్పుడు ఈ 13 kgs తగ్గిన తర్వాత నా బాడీ ఎలా ఫీల్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ సెట్, నేను ఇప్పుడు ఫుడ్ చూసిన తక్షణమే తినాలి అనేసి ఏం లేదు, నాకు కంట్రోల్లో ఉంది. ఎంత తినాలి, ఏం తినాలి అయితే మెయింటైన్ చేస్తాం. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాము, గ్రాడ్యుయేషన్కి వెళ్ళాము, గృహప్రవేశానికి, అన్నిటికీ వెళ్ళాం. సో ఫుల్గానే తిన్నాం అక్కడ కూడా, కానీ ఏం కావాలో అది మాత్రమే వేసుకొని తిన్నాము. అంటే పోర్షన్ అయితే కంట్రోల్ చేస్తాం అక్కడ. సో మనం ఎక్కువ తినకుండా అయితే మెయింటైన్ చేస్తాము. అండ్ ఇంకా
నా ఇంకొక విషయం ఏమంటే మన స్కిన్ గ్లో అయింది. అదైతే నేను ఫుల్ డ్రాస్టిక్ చేంజ్, నాకు అసలు తెలియని కూడా తెలియదు. అది నార్మల్గా మనం వర్కౌట్ చేస్తుంటే అలా వచ్చింది. చాలా అంటే చాలా సంతోషంగా, నేనే షాక్ నా స్కిన్ అలా గ్లో అయింది అనేసి. ఇంకా నా వెయిట్ లాస్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తాను. అంటే 60లో ఉండడం మన యాక్చువల్ గోల్ కాదు, 50లో ఉండాలనేసి మన గోల్. అంటే 50 అంటే 55, 56 ఈ రేంజ్లో ఉండాలనేసి మన గోల్. ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీరు కూడా ట్రై చేస్తుంటే మనతో చేయండి, కలిసి చేద్దాం, కలిసి తగ్గుదాం. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.